పైసలు ఇవ్వకపోతే సార్ కాంట్రాక్ట్ మట్టుకు అసలు ఇచ్చేదా ఇయ్యరా? इधर इधर देख నా హెచ్డిఎఫ్సి కార్డు నుండి ₹1,00,000 గీకిండు, ఎస్బీఐ నుండి ₹1,00,000 గీకిండు. మొత్తం స్టేట్మెంట్ తీసి పెట్టినా, మొత్తం ఏ టైంలో ఏ డేట్ నాడు ఏమి ఇచ్చినా మొత్తం ఉంది దగ్గర. कार्ड लेना कार्ड पीछे ना उन्होंने लोकल बैठी दीजिए कार्ड ही नहीं है बोले नहीं क्या अप्लाई कराया, अप्लाई करा के ले घर में अच्छा नहीं है, पोजीशन अच्छा है वो तो दिए, हम लोग भी दिए. జీరో ప్లేస్ లో డిక్కీ బటన్ ఉంటుంది అదే అదే ప్లేస్ లో డిక్కీ ఓపెన్ చేయాలి. डिक्की आने మధ్యలో వచ్చినా కూడా అసలు రెస్పాన్స్ పంపినా ఫోటోలు అప్పుడే లక్ష్మీ నిలయం చెప్పదు కానీ నేను ఏం చెప్పరా నేను 4 దాంట్లో తీసుకురామన్నా అలా పడ్డది నేను క్రాప్ కళ్యాణ్ ఆదిత్యరెడ్డి సన్ ఆఫ్ రామచంద్రారెడ్డి విజయనగరం చెందిన వ్యక్తి బిగ్సీలో ప్రమోటర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేదంటూ కిడ్నీ మార్పి సర్జరీ ఉందని చెప్పేసి ఒక 15 మంది దగ్గర అక్కడ జాబ్ చేసే వాళ్ళ దగ్గర ఎవరికి తెలియకుండా వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డ్స్ వాడుకొని దాదాపు ఒక 30 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అటు అమౌంట్ అడగగా వాళ్ళ రామచంద్రారెడ్డి వాళ్ళ తండ్రి అయినా అతను ఎక్కడో దాచిపెట్టి అమౌంట్ ఇవ్వకుండా ఉండడానికి ప్లాన్ చేసి అతను ఎక్కడో దాచిపెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నాడు. ఇటు విషయం గురించి మేము ఎక్కడికి పోయినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు. ఎన్నోసార్లు ఇంటికి వచ్చి అడిగినా కూడా పిలిపిస్తా, కూర్చొని పెడతాం, మాట్లాడతాను. ఇప్పటికీ 9 నెలల వ్యవధి పూర్తి అయినది. మాకు కార్డ్స్ నుండి బ్యాంకులోకి వెళ్ళి ప్రెజర్ బాగా అవుతున్నది. ఇంట్లో ఉన్న గోల్డ్ వైఫ్ మీద పుస్తకాల కాడికి వెళ్ళి బ్యాంకులో పెట్టి లోన్లు కట్టినా కూడా ఇప్పటికి మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అట్లా అమౌంట్ అడగక ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఏం చేస్తారో వేసుకపోండి, మీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోండి, నాకు చెప్పిచ్చినారా, నాకు ఇచ్చేటప్పుడు మీరు చెప్పిర్రా అని చెప్పుకుంటూ ఎవరిని మధ్యవర్తులు మాటలకు వచ్చినా కూడా మాట్లాడకుండా స్కిప్ చేయడం జరిగినది. కావున మా బాధితులం అందరం వచ్చి మాకు న్యాయం జరగాలని వీళ్ళ ఇంటి దగ్గర మీ అందరి సపోర్ట్తో మాకు న్యాయం జరగాలని కోరుచున్నాము. దాదాపు ఒక 15-16 మంది ఉన్నాం. స్టోర్లో చిన్న 10,000 జీతగానికి వెళ్ళి దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఇబ్బందులు గురి చేస్తున్నాం. మొత్తం 15 మంది ఉన్నారు. ఒక 33 లక్షల రూపాయల వరకు అందరి దగ్గర తీసుకున్నాడు. ఒకటి అన్ని బిగ్సీలో చేసిన అమౌంట్ అందరం మేము అదే స్టోర్లో బిగ్సీలో హ్యాపీలో సంగీతలో చేసే ఎంప్లాయీస్ మా అందరి దగ్గర ఉలద లేకుండా వాళ్ళ దగ్గర తీసుకొని ఈ రకంగా చేసిండు. నా పేరు సాయి కృష్ణ. కళ్యాణ్ ఆదిత్య అనే వ్యక్తి బిగ్సీలో పనిచేస్తూ నా క్రెడిట్ కార్డ్ ద్వారా 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. సో అతను తీసుకున్నాక 10-20 రోజులకే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి 20 మంది నా దగ్గర పైసలు తీసుకున్నారన్నది తెలిసింది. సో ఇంటికి వచ్చి అడిగితే అతను రికవర్ అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ అతను ఎక్కడో దాచిపెట్టి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు, మాకు అతను ఎక్కడున్నాడో తెలీదు, మాకు డబ్బులు మాకు సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అతను ఎక్కడ ఉన్నాడో తెలియకపోతే మరి పోలీస్ స్టేషన్ కన్నా వచ్చి కనీసం మిస్సింగ్ కేసు అన్న పెట్టాలి కదా. అతను వస్తేనే కదా మాకు ఏదైనా ఒక దారి వచ్చేది. వాళ్ళ ఫాదర్ ఏమో మాకేం తెలీదు, మీరు మా ఇంటికి రావద్దు అని చెప్పేసి అంటున్నాడు. మేమేమో మా క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టలేక నానా అవస్థలు కింద మీద పడుతున్నాం. మా గిట మా పరిస్థితి మంచిగా లేకపోతే ఏదైనా మంచిదే, మేము ఏదో ఒకటి మందు తాగు సూసైడ్ చేసుకునే అటెంప్ట్ వచ్చేటట్టుంది. దయచేసి మీడియా మిత్రులు అందరూ కలిసి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.